పరిశుద్ధాత్మ దేవుడండి. పరిశుద్ధాత్మ అసలు పేరే చూడండి ఎంత బాగుందో. ఒక పరిశుద్ధాత్మ మానవునిలోనికి రావడం ఏంటండి? ఒక దెయ్యపు ఆత్మ ఒక మానవ హృదయాన్ని ప్రేరేపిస్తుండేటప్పుడు లోన పరిశుద్ధాత్మ ఇలాంటి వాడి దగ్గర నన్నెందుకు పడేసావు బాబు అనవసరంగా, ఇలాంటి అతనిలోనికి ఎందుకు నేను రావాలి, అయినా అతనిలోనికి నేను వెళ్ళను అని అన్నదా? ఆవిడలోనికి వెళ్ళను అని అన్నదా? ఎవరండి? రకరకాలైనటువంటి మనస్తత్వాలు కలిగినటువంటి వారు. ఎప్పుడు మనకు తప్పుడు ఆలోచనలే. ఎప్పుడు ఒక వ్యక్తి గురించి మంచిగా ఎప్పుడు మనం ఆలోచించము. మంచిగా ఉన్నంత వరకు మంచిగా ఆలోచిస్తాము, తేడా జరిగితే ఆ వ్యక్తి గురించి చెడ్డగానే ఆలోచిస్తాం. అలా చెడ్డగా ఆలోచించే ప్రతిసారి నువ్వు మంచివాడువని నీ కోసం ఉచ్చరింప శక్యము కాని మూలుగులతో ఆత్మ తానే మన పక్షమున విజ్ఞాపన చేయుచున్నాడు. ఈరోజు ఎంతసేపు ప్రార్థన చేశారు? చేయలేదు. పోనీ వారానికి ఎంతసేపు ప్రార్థన చేస్తున్నావు? చేయడమే లేదు. రోజుకి ఎంత ప్రార్థన చేస్తావో తెలీదు. ఆ భోజనం దగ్గర మాత్రమే చేస్తున్నావు అంతే. దేవుడు భోజనం ఇచ్చాడు కనుక ఆ భోజనం దగ్గర నువ్వు చేస్తావు అంతే. అంతే కదండి. టిఫిన్ దగ్గర ఒకసారి, తాగితే నీళ్ళ దగ్గర ఒకసారి, భోజనం దగ్గర ఒకసారి. మరి ఈ మధ్యలో ఏమైనా చేసావా? దేవా, నేను ఆయన గురించి తప్పుగా అనుకున్నాను, ఈమె గురించి తప్పుగా అనుకున్నాను, ఏటో లోన బుర్రలో చూస్తే అన్ని తప్పుడు ఆలోచనలే వస్తున్నాయి, ఇవన్నీ మీరు ఎలాగైనా నన్ను క్షమించండి నువ్వు అన్నావా? నువ్వు అనడం లేదు. నువ్వు అనకుండా ఉంటే నీ పక్షమున ఆదరించాలి కదండి. మరి అయినా ఆదరణకర్త అంటే ఏంటి? ఆదరణకర్త అంటే నీవు చేసిన ప్రతి దానిని ఆయన ఏం చేస్తాడంటే దేవుని దగ్గరకు వెళ్ళిపోతే నువ్వు చెడ్డదాని అయిపోతావు, చెడ్డవాడి అయిపోతావు అనే సంగతి తెలుసుకున్నటువంటి ఆదరణకర్త.